రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉండరు ముఖ్యమంత్రిగా, ఎండాకాలంలో దిగిపోతారు, వానాకాలంలో నెక్స్ట్ సీఎం రాబోతున్నారు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మార్చిపోతుందా హైకమాండ్? ఇది ఒక్కటో నెల అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంటారు వాళ్ళు. ఏడాదిన్నర గడిచింది, ఏమైనా అయిందా? అట్లా చూస్తూ పోతుంటారు. మీరు ఏమైతే దాంతో మా పార్టీ ముఖ్యమంత్రిని వాళ్ళు మారుస్తారని చెప్తుంటే మీరు కూడా దాన్ని హైకమాండ్ మారుస్తున్నారు. వాళ్ళు ఎవరు బాగా హైకమాండ్ వాళ్ళ క్యాస్ అవ్వాలి. నమస్కారం, ధన్యవాదాలు. సవాలే లేదు, మార్పు అనేది జరగదు. అరే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎందుకు మారుస్తారు అంటున్నా. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిరని మారుస్తారా, బీజేపీలు చెప్పిరని మారుస్తారా? ఎందుకు మారుస్తారు? ప్రశ్న ఎందుకు ఉత్పన్నం అవుతుంది అంటున్నా. హైడ్రా వల్ల హైదరాబాద్ పై దెబ్బ పడింది, రియల్ ఎస్టేట్ కుప్ప కూలింది అని చాలా మంది మాట్లాడుతున్నారు. మీకు అలా అనిపించింది? ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బలహీనంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దేశంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా నిన్ననే బంజారాహిల్స్లో 1,90,000 గజ స్థలం పోయింది. కాబట్టి హైదరాబాద్ రిజర్వేట్ అయి పుంజుకొని మళ్ళీ కొంత, అది హైడ్రా కారణమని మీరంటారు. ప్రభుత్వాలు మారిన తర్వాత కొంత వ్యాక్యూమ్ వస్తుంది అనేటువంటి వ్యాక్యూమ్ ఉంటుంది అనేటువంటి కొంత వాట్ ఎవర్ ఇట్ మేబీ కన్స్ట్రక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్, రియల్ ఎస్టేట్స్ గోయింగ్ ఆన్, ది బూమ్ ఆల్వేస్ నాట్ బూమ్. అమ్మా డీజే సౌండ్ 24 గంటలు వినలేరు మీరు. ఎప్పుడో ఒకసారి వాల్యూమ్ తగ్గించాల్సిందే, మళ్ళీ ఒకసారి వాల్యూమ్ పెరగాల్సిందే. దాన్నే బూమ్ అంటారు. మళ్ళీ రిజర్వేట్ అయ్యి మళ్ళీ భూమి వస్తుంది. రైట్, ప్లస్ మ్యూజిక్ లాగా హార్ట్ బీట్ లాగా ఒకసారి డౌన్ అప్ ఉండొచ్చు. ఇది కూడా అంతే. హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఫర్ సేఫ్టీ రెసిడెన్షియల్ ఏరియా. కాబట్టి తప్పకుండా మళ్ళీ మీ అందరూ ఈ హైదరాబాద్ను అప్రిషియేట్ చేసారో వస్తుంది. నమస్కారం, ధన్యవాదాలు. సార్, కేసీఆర్ ఏమన్నారు ఫైనల్ గా మొన్న కలిసినప్పుడు? మాకు పెద్ద ఆయన అడిగారా యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎప్పుడు వస్తున్నారు? నేను అవన్నాడు, రాజకీయం చేయడానికి కూడా ఇన్విటేషన్ ఇచ్చిన, భోజనం పెట్టినారు. పెద్ద ఆయనకు ధన్యవాదాలు. అంతే తప్ప దానికి తెలియదు. నో పొలిటికల్ ఇన్విటేషన్ చేయడానికి ప్రభుత్వం తరఫున పోయినాం. మా పాత పార్లమెంట్ సభ్యుడు పరిచయం ఉంది, వారి కుమారుడు నా ఎమ్మెల్యే. వారు గౌరవంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. నాతో పాటు మా ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్ గారు ఉండి భోజనం చేసినాం. యోగక్షేమాలు వాళ్ళ తండ్రి రామగుణ సత్తయ్య పంతులు వారి గురించి అడుగుతున్నారు, నాకు సంబంధించి. అంతే తప్ప ఇంకా వేరే విషయం. పార్టీ సిద్ధాంతం, మీ పార్టీ నిర్ణయాలు ఈ విధంగా ఉంటే మీకు సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్ల ఓట్లు మాకు అవసరం లేదు, బీసీల కోసమే మా పోరాటం ఇంటర్వ్యూ చేసుకుంటా వేరే అంటే మీ పార్టీకి సంబంధించిన అడగండి. ఓకే, డివేటింగ్ అంటే రెడ్డిల అది అందరి పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఎవరన్నా అట్లా అంటే తప్పు. ఎవరైనా ఇది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్క ఓటరు ఈ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరుడు. ఏకైక స్కీము జనాల్లోకి బాగా బలంగా వెళ్ళింది, ఫ్రీ బస్సు, ఉచిత బస్సుకు సంబంధించి నిధులు లేవు, కష్టాల్లో ఉంది అని పదే పదే చెప్తూ ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఎవరిని మాట్లాడినా రవాణా శాఖ మంత్రిగా డిసెంబర్ 9 నాడు ప్రారంభించిన స్కీముకు సంబంధించి డబ్బులు లేవని కానీ ఏదైనా ఇబ్బంది వస్తుంది కానీ ఎన్నడూ మాట్లాడలేదు. అద్భుతంగా మళ్ళీ ఆర్టీసీ మహిళల గురించి మాట్లాడుతూ మీరు అది మాట్లాడినా ఆ స్కీమ్స్ గురించి వాళ్ళు మాట్లాడారు. అమ్మా, డోంట్ రియాక్షన్ ఆన్ అదర్ స్టేట్మెంట్స్ ఇఫ్ ఎనీ స్టేట్మెంట్ ఆర్ ఎనీ డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళు అట్లా అన్నారు అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళని అడగమ్మా. వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళని అడగండి. నేను నా అభిప్రాయం నేను చెప్తున్నాను. నేను నా అభిప్రాయం మీద మీకేమన్నా నచ్చకపోతే నన్ను గంట సేపు మీరు యక్ష ప్రశ్నలు వేసి అడగండి. వేరే కామెంట్ మీద నేను రియాక్ట్ కావడానికి నాట్ మై స్టేజ్. నేను ఉచిత బస్సుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా మెరుగైన విధంగా సపోర్టివ్ గా ఉండడానికి నిర్ణయాలు తీసుకుంటా తప్ప ఎక్కడ కూడా మహిళకు, నా తెలంగాణ అక్క చెల్లెలకు ఇబ్బంది లేకుండా ఆర్థిక పరమైన ఇబ్బందులకు దానికి సంబంధించి లెక్క వాళ్ళకి చెప్పే అవసరం లేదు. మేము ఉన్నాము, ఇబ్బందులలో ఉన్నామని మేము మాట్లాడే అవసరం లేదు. మేము విల్ కంటిన్యూ స్కీమ్ యాజ్ ఇంకా మెరిట్ ఎంత మెరిట్గా, ఎంత బెనిఫిట్గా, ఎంత సౌకర్యంగా చేయగలుగుతామో చేస్తాం. ఇంప్లిమెంటేషన్స్, డెవలప్మెంట్స్ ఆ స్కీమ్ లో ఇంకేమైనా ఉండబోతున్నాయా? రాష్ట్ర ప్రజలకు వస్తాయి. మహిళా సంఘాలని భాగస్వాములు చేసి ప్రతి మండల సమైక్య ద్వారా బస్సు కొంటున్నాం, వాళ్ళని కూడా ఓనర్లను చేస్తున్నాం. ఇట్లా అనేక ఒకటే రోజుగా రాదు కదా సంస్కరణ, రిఫార్మ్ అనేది. నడుస్తున్నా కొద్ది ఎగ్జిక్యూషన్ లో పార్ట్ ఆఫ్ ఇట్ అవుతున్నాయి. కొత్త కండక్టర్, డ్రైవర్ రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నాం, బస్ స్టాండ్లు అభివృద్ధి చేస్తా ఉన్నాం, 2 కొత్త డిపోలు ఇచ్చినాం. జరుగుతా ఉన్నాయి. ఆర్టీసీకి సంబంధించి సమ్మె పైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఏదో నేను మంత్రిగా ఇప్పుడు మాట్లాడలేను, ప్రభుత్వం అధికారులు మాట్లాడతారు. దానికి సంబంధించి నేను ఏది మాట్లాడినా దానికి విధానపర నిర్ణయాలు ఉంటాయి. రైట్. పొన్నం గారు, కరీంనగర్ వదిలి హుస్నాబాద్ వెళ్ళిపోయారని మీ జిల్లాకు సంబంధించిన నేతలు అంటున్నారు. అసలు మీకు పర్సనల్ గొడవలు ఏంటి బండి సంజయ్, గంగుల కమలాకర్తో? మీరు ఫ్రెండ్స్ అయినా ఎనిమీస్? ఎందుకంటే ఒకసారి పొద్దున్న చూస్తే బాగా సఖ్యతగా కనిపిస్తారు, మధ్యాహ్నానికి కాంట్రవర్సీ, ఈవినింగ్ కి ఒక అలిగేషన్స్ ఉంటాయి. ఏంటి అసలు ఇష్యూ? నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు. నేను పార్టీ మారలేదు.
నా సోదరు బండి సంజయ్ కూడా మారలేదు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్. మారిన వాళ్ళు మమ్మల్ని అది మారింది ఇది మారిందంటే పొరపాటు. అనే ముందు మీ నాయకులు కూడా గజ్జలకు ఒకడు వేయండు, సిరిసిల్లకు ఒకడు వచ్చిండు, ఇంకొకరు నిజామాబాద్కి వేయండు. మీరు వాళ్ళు అది ప్రశ్నించకొచ్చే కాదు. నాకు దమ్ముంది, నన్ను ప్రజలు ఆశీర్వదించిర్రు, నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా సేవ చేసి నేను 7 నియోజకవర్గాలకు నాయకత్వం వహించిన, నన్ను గెలిపించిర్రు, నీలాగా పార్టీ మారలే. కాబట్టి ఆ చర్చ అనవసరం. నేను బరాబర్గా నా విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ఉన్నా, డెఫినెట్గా కష్టపడతాం, రాజకీయాల్లో కొట్లాడతాం. అభివృద్ధి కాడ అందరు ఎవరైనా కలిసి వస్తే కలిసి వస్తాం. అభివృద్ధి కాడ రాజకీయం చేయడంతో ఎదుర్కొంటాం. ఓకే, అంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మేము ఫండ్స్ రిలీజ్ చేయమని చెప్పి బండి సంజయ్ గారు ఎవరు జేబులకే ఇస్తలేడు, ఆయన జేబులకే ఇస్తలేడు. నేను మన స్కీమ్స్ చెప్పిన బీజేపీ దీన్ దయాల్ స్కీమ్, అటల్ బిహార్ స్కీమ్, ఇంకో స్కీములు ఎవరు జాగిరి కాదు కదా. కాబట్టి ఇందిరమ్మ గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. ఇందిరమ్మ లైఫ్ సాక్రిఫైస్ ఫర్ నేషన్. ఇందిరమ్మ ఎవరు కూడా ఊహించలేడు. చెప్తే హనుమంతుని గుడి లేని ఊరు ఉండదు, ఇందిరమ్మ ఇల్లు లేని వాడ ఉండదు. అటువంటి పరిస్థితులలో ఇందిరమ్మను గరీబీ హటావ్, దేశ సంస్కరణలు, ఉక్కు మహిళ, వాజ్పేయి గారు అన్నాడు ఏ దేశ్కి ఏక్ వీరు వనిత అన్నాడు, దుర్గా మాత అన్నాడు. అది వాజ్పేయి అంటూ ముందట ఆ పార్టీలో మాట్లాడితే ఏం నగ్గుతుంది?